జై బాబా అండి. మెహర్ మాయ గారు. జై బాబా అందరికి జై బాబా అండి. జై अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अपार दिव्या कृपा सागरा, अपार दिव्या कृपा सागरा। सकल चराचर जगदोद्धारा, सकल चराचर जगदोद्धारा। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा, जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिचिन मानव रूपा, महिनी जनिचिन मानव रूपा। इह परानंद जीवन मीवा, इह परानंद जीवन मीवा। भव भय भंजन परम पावना, भव भय भंजन परम पावना। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। अज्ञानांधतनंतमु చేసి, अज्ञानांधतनंतमु చేసి। दिव्य विज्ञान दृष्टिनु संगी, दिव्य विज्ञान दृष्टिनु संगी। हरिषेड्वर्कमुल तरिंपगा, हरिषेड्वर्कमुल तरिंपगा। अव्यय मोक्षं अनुग्रहिंपुము, अव्यय मोक्षं अनुग्रहिंपुము। नमो मेहर बाबा अवतार, नमो देव देवा प्रभु। नमो मेहर बाबा अवतार, नमो देव देवा। जय मेहर बाबा जय, 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 जय मेहर बाबा जय। अवतार मेहर बाबा की जय, प्रेमावतार मेहर प्रभु की जय, मौनावतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సుధలక్ష్మి గారు. అందరికీ జై బాబా. జై బాబా అండి. మెహర్ మాయ గారు, మీరు చక్కగా నమో మెహర్ బాబా అయిన ప్రారంభ గీతాన్ని ఆలపించి ప్రియతమ తండ్రిని కార్యక్రమానికి చక్కగా ఆహ్వానించారు. మీకు ధన్యవాదాలు. జై బాబాలు. ఇప్పుడు సంకీర్తనలు. మొదటగా సంకీర్తన శర్మ గారు చేయవలసిందిగా కోరుచున్నానండి. జై మెహర్ బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय।
మము పలకరించేవి నీ చూపులే బాబా, ఆశీర్వదించేవి నీ నగవులే బాబా, మము పలకరించేవి నీ చూపులే బాబా, ఆశీర్వదించేవి నీ నగవులే బాబా, మా మెహరు బాబా, మా మెహరు బాబా, మము పలకరించేవి నీ చూపులే బాబా, దేవాది దేవా మెహర్, दिव्यावतार मेहर, देवादि देवा मेहर, दिव्यावतार मेहर, ప్రేమగా అరుదంచావు, ప్రేమించమని చాటావు, ప్రేమించి ప్రియుడనైనావు, మము పలకరించేవి నీ చూపులే బాబా, మౌనమున మనసులు దోచి ప్రేమ చవి చూపించావు, మౌనమున మనసులు దోచి ప్రేమ చవి చూపించావు, ప్రేమ జీవనమును గడిపి పరమాత్మనని తెలిపావు, ప్రేమించి ప్రియుడవైనావు, మము పలకరించేవి నీ చూపులే బాబా, ప్రభు స్తుతిని అందించావు, నీ ఉన్నతిని తెలిపావు, ఉన్నతోన్నతుడవై నీ ఉపవాసములు చేశావు, ప్రభు స్తుతిని అందించావు, నీ ఉన్నతిని తెలిపావు, ఉన్నతోన్నతుడవు నీవై ఉపవాసములు చేశావు, సహవాసమని తెలిపావు, మము పలకరించేవి నీ చూపులే బాబా, ఆచార వ్యవహారాలు అనవసరమని చాటావు, అనుక్షణము మెహరను స్మరణే అనివార్యమని తెలిపావు, ఆచార వ్యవహారాలు అనవసరమని చాటావు, అనుక్షణము మెహరను స్మరణే అనివార్యమని తెలిపావు, అందుకే మెహరంటున్నా అనకుండ మనలేనన్నా, అందుకే మెహరంటున్నా అనకుండ మనలేనన్నా, మెహర శ్రీ మెహరన్ నిమ్మ, మము పలకరించేవి నీ చూపులే బాబా, ఆశీర్వదించేవి నీ నగవులే బాబా, మా మెహరు బాబా, మా మెహరు బాబా, మా మెహరు బాబా, మా మెహరు బాబా, మము పలకరించేవి నీ చూపులే బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై మెహర్ బాబా సిద్ధలక్ష్మి గారు. థ్యాంక్ యూ బాబా. జై బాబా శర్మ గారు, చక్కని సంకీర్తన అంతే చక్కగా మా అందరికి బాబా వారికి వినిపించారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు పార్వతీశం గారు జైన్ కాలేదు, గౌరీ గారు కాలేదు, అప్పారావు గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా అప్పారావు గారు. జై బాబా. అప్పారావు గారు ఉన్నారు కదా గ్రూప్ లో. లలిత కుమారి గారు మీరు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా వినిపిస్తుందా అండి? జై బాబా వినిపిస్తుందా? లక్ష్మి గారు వినిపిస్తుంది.
జయబాబు నేను ఉన్నాను కదండి, లతకుమార్ తగ్గపోయినారు. మీరు 3 సార్లు చెప్పానండి, మీరు వినిపించలేదో ఏమో. అయ్యో నేను బయటికి వెళ్ళి వచ్చాను, ఇప్పుడే మంగడుకున్నా. సరే లలితకుమార్ తర్వాత పాడతా. లలితకుమార్ తర్వాత పాడతారండి. సరే సరే, ఎవరైనా సరే. ఫస్ట్ మీ పేరే పిలిచాను, మీరు మాట్లాడకుంటే. అరుణ గారు మీ వీడియో ఆన్ అయింది. జయబాబు అరుణ గారు. జయబాబా లలిత కుమారి గారు. जय बाबा अवतार बाबा నేను లేనే లేను, నీవు లేని నేను, నేను కానే కాను, నీవు లేక మెహరు. మహిని వెలసినావు మానవునిగా మాలో, మహిమ చూపినావు మాయ తొలగమాలో. మహిని వెలసినావు మానవునిగా మాలో, మహిమ చూపినావు మాయ తొలగమాలో. మనసనేది లేని మార్గమేదో చూపి, మనసనేది లేని మార్గమేదో చూపి, మనిషిని దైవంగా మార్చేది నీవు, నీవు లేక మెహరు. నేను లేని లేను, నీవు లేని నేను, నేను కానే కాను, నీవు లేక మెహరు. కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపు నీవు. కలలు కావు నిజము, కథలు కావు రుజువు, కనుల ముందు కదిలే కాంతి రూపు నీవు. కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం, కరిగిపోయే కాలం తరిగిపోయే ప్రాయం, కడలిలో నదిని కలిపేది నీవు, నీవు లేక మెహరు. నేను లేని లేను, నీవు లేని నేను, నేను కానే కాను, నీవు లేక మెహరు. హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాను, ఉన్నదంత నీవని తలచి కొలచినాను. హృదయ తలుపు నీకై తెరచి ఉంచినాను, ఉన్నదంత నీవని తలచి కొలచినాను. వృధా మాట కాదు సదా ఉంది నీవు, వృధా మాట కాదు సదా ఉంది నీవు. ఊపిరి రూపాన ఉన్నది నీవు, నీవు లేక మెహరు. నేను లేని లేను, నీవు లేని నేను, నేను కానే కాను, నీవు లేక మెహరు.
అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. థ్యాంక్ యూ అండి. జై బాబా. జయబాబా అండి లలిత కుమారి గారు. ఆయన లేనిది మనం లేనే లేము. మానవ నాశనం చేయడమే ఆయన పని. చక్కని సంకీర్తన చేశారు. జయబాబాలు మీకు. ఇప్పుడు జై గౌరీ బాబా. గారు ఒక సంకీర్తన చేయండి, తర్వాత అప్పారావు గారు సిద్ధంగా ఉండాలి. గౌరీ గారు జాయిన్ అయినట్టున్నారు, ఒక సంకీర్తన చేయండి. ఉన్నాడు. జై బాబా. మెహర్ బాబా కి జై. దొరికెనిదే బాబా సేవే మాకు పెన్నిది, అల్పులము అదములము బ్రోవగరవా. దొరికెనిదే బాబా సేవే మాకు పెన్నిది, అల్పులము అదములము బ్రోవగరవా. కర్మబంధాలు కళ్ళమీయగా ఎన్నో జన్మలింక మాకు ఏలయా. కర్మబంధాలు కళ్ళమీయగా ఎన్నో జన్మలింక మాకు ఏలయా. మిథ్యయని స్వప్నమని తెలుసుకొంటిమి, సత్యమును నిత్యమును నీవెగ బాబా. మిథ్యయని స్వప్నమని తెలుసుకొంటిమి, సత్యమును నిత్యమును నీవెగ బాబా. దొరికెనిదే బాబా సేవే మాకు పెన్నిది, అల్పులము అదములము బ్రోవగరవా. అంధకార బంధురమౌ బ్రతుకున వెలుగు చూపు కరుణమూర్తి నీవయ్యా. అంధకార బంధురమౌ బ్రతుకున వెలుగు చూపు కరుణమూర్తి నీవయ్యా. మెహరీసా చేర్చుకొమ్ము నీదు సన్నిధి, చింతలేదు వంతలేదు నీదు ప్రేమలో. మెహరీసా చేర్చుకొమ్ము నీదు సన్నిధి, చింతలేదు వంతలేదు నీదు ప్రేమలో. దొరికెనిదే బాబా సేవే మాకు పెన్నిది, అల్పులము అదములము బ్రోవగరవా. హృదయమందు నీదు ప్రతిబింబము, భక్తి తోడ నిలిపెదము ఎల్లప్పుడూ. హృదయమందు నీదు ప్రతిబింబము, భక్తి తోడ నిలిపెదము ఎల్లప్పుడూ. నీవు లేని జీవితము నాకు వ్యర్థము, ఇలనైనను కలనైనను నీవెగ బాబా. నీవు లేని జీవితము నాకు వ్యర్థము, ఇలనైనను కలనైనను నీవెగ బాబా. దొరికెనిదే బాబా సేవే మాకు పెన్నిది, అల్పులము అదములము బ్రోవగరవా. అల్పులము అదములము బ్రోవగరవా. బ్రోవగరవా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. జయబాబా గౌరీ గారు, మంచి సంకీర్తన బాబా వారికి మా అందరికి వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు అప్పారావు గారు ఒక సంకీర్తన చేయండి. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओंकार रूप बाबा, असमान दिव्य तेजा, अवतार पुरुष रावा। ओंकार रूप बाबा, असमान दिव्य तेजा, अवतार पुरुष रावा। అహమును నాలో తొలగింపరావా, ఇహమున ఈ బాధ భరించలేను. అహమును నాలో తొలగింపరావా, ఇహమున ఈ బాధ భరించలేను. సర్వపోషక శ్రీ మెహరు బాబా, సర్వపోషక శ్రీ మెహరు బాబా, గర్వనాశక కనరావ దేవ,
అసమాన దివ్య తేజ అవతార పురుష రావా జగములు నీవే పాలింపలేదా మునులు నిన్నే స్తుతింపలేదా జగములు నీవే పాలింపలేదా మునులు నిన్నే స్తుతింపలేదా అన్యులు నిన్నే కనజాలరేలా అన్యులు నిన్నే కనజాలరేలా భువిని వెలసిన అవతార పురుష అసమాన దివ్య తేజ అవతార పురుష రావా ఓంకార రూప బాబా అసమాన దివ్య తేజ అవతార పురుష రావా శిరమును వంచితి ఓచిద్విలాస కరములు మోచితి కైవల్యమీవా శిరమును వంచితి ఓచిద్విలాస కరములు మోచితి కైవల్యమీవా సర్వము నీకే అర్పణ చేసి సర్వము నీకే అర్పణ చేసి కలసిపోదును నీలోన నేను అసమాన దివ్య తేజ అవతార పురుష రావా శివుడవు నీవే శ్రీహరివి నీవే బ్రహ్మవు నీవే సర్వంబు నీవే శివుడవు నీవే శ్రీహరివి నీవే బ్రహ్మవు నీవే సర్వంబు నీవే సర్వమానవ శాంతి ప్రదాత సర్వమానవ శాంతి ప్రదాత సాధు పోషక శ్రీ మెహరు బాబా అసమాన దివ్య తేజ అవతార పురుష రావా ఓంకార రూప బాబా అసమాన దివ్య తేజ అవతార పురుష రావా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా అండి సిద్ధలక్ష్మి గారు జై బాబా జై బాబా అండి అప్పారావు గారు. ఓంకార స్వరూపుడైన మన ప్రియతమ తండ్రిని స్తుతిస్తూ చక్కని బాబ్జీ గారి సంకీర్తన ఎంతో చక్కగా పాడి వినిపించారు. మీకు ధన్యవాదాలు. ఇప్పుడు డిఆర్కే శ్రీను గారు ఒక సంకీర్తన చేయండి. మీది అప్పారావు గారు, మీ వీడియో ఆన్ ఉంది, మీదేనా? अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय అప్పారావు గారు మీదేనండి. अवतार मेहर बाबा की శ్రీను గారు जय సంకీర్తన చేయి. జై బాబా అందరి హృదయములెరిగిన నీకు అందరి హృదయములెరిగిన నీకు ఎదలోని సొద చెప్పనేలా మది నెరుగవని ఒప్పజాలా నా మది నెరుగవని ఒప్పజాలా అందరి హృదయములెరిగిన నీకు సర్వసాక్షివి నీవు సహస్రాక్షుడవు నీవు సర్వసాక్షివి నీవు సహస్రాక్షుడవు నీవు నన్ను చూడవని ఎట్లు అనుకుందురా సర్వసాక్షివి నీవు సహస్రాక్షుడవు నీవు నన్ను చూడవని ఎట్లు అనుకుందురా నా స్థితి చూడమని ఎట్లందురా నా స్థితి చూడమని ఎట్లందురా అందరి హృదయము నెరిగిన నీకు అంతటనుందువు అన్నిటనుందువు
అంతట నుందువు అన్నిట నుందువు నా చెంత లేవని అనుకుందునా అంతట నుందువు అన్నిట నుందువు నా చెంత లేవని అనుకుందునా చెంతకు రమ్మని ఎట్లందురా చెంతకు రమ్మని ఎట్లందురా అందరి హృదయములెరిగిన నీకు రక్షకుడవు నీవు శిక్షింపనించిన రక్షకుడవు నీవు శిక్షింపనించిన రక్షింపమని ఎట్లు వేడనురా రక్షకుడవు నీవు శిక్షింపనించిన రక్షింపమని ఎట్లు వేడనురా శిక్షించినను నిన్ను వీడనురా నన్ను శిక్షించినను నిన్ను వీడనురా అందరి హృదయము నెరిగిన నీకు ఎరలోని సొద చెప్పనేలా నా మది నెరుగవని ఒప్పజాలా అందరి హృదయములెరిగిన నీకు అంతా నీ ఇచ్చా అంతా నీ ఆజ్ఞ అంతా నీ ఇచ్చా అంతా నీ ఆజ్ఞ అంతా నీ లీలా మెహరు ప్రభు అంతా నీ ఇచ్చా అంతా నీ ఆజ్ఞ అంతా నీ లీలా మెహరు ప్రభు అంతా నీ లీలా మెహరు ప్రభు बोलो अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ బాబా జై బాబా అమ్మ ధన్యవాదాలు అందరికీ జై మెహర్ బాబా జయబా బండి శ్రీను గారు అందరి హృదయాలు తెలిసిన ప్రియతమ తండ్రికి మనం వేరే చెప్పే అవసరం లేదని తెలిపే ఆర్తితో కూడిన చక్కని సంకీర్తన అందించారు. మీకు జై మెహర్ బాబాలు ధన్యవాదాలు. ఇప్పుడు అరుణ రవీంద్ర గారు ఒక సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా జై బాబా వదన జై బాబా. ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్న ఈ ధరణిలోనా ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్న ఈ ధరణిలోనా వేదాలు ఘోషించు శాస్త్రాలు సాగించు వేదవేద్యుడ నీవు విదితమైనది చాలు ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్న ఈ ధరణిలోనా ప్రేమయను బీజాలు ప్రతి హృదయమున నాటి ప్రియతముడవైనావు లేరు నీ సరిసాటి ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్న ఈ ధరణిలోనా కైవల్యమది నాకు ప్రాప్తించునో ఏమో
ప్రాప్తమైనది నేడు అవతార నీ ప్రేమ ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోన ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ శాశ్వతము కావాలి నేను నీవగు వరకు ప్రాప్తమైనది నాకు పరమాత్మ నీ ప్రేమ శాశ్వతము కావాలి నేను నీవగు వరకు ఒక్క నీవే నాకు దైవానివయ్యా వేల దేవతలున్నా ఈ ధరణిలోనా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. సిద్ధలక్ష్మి గారు మీకు జై బాబా. జై బాబా వదిన. ఉన్నది నేనే అంతా మిథ్య అని ఎంతో విపులంగా అందరికి అర్థమయ్యే విధంగా మన ప్రభువు మనకందరికి తెలియజేశారు. చక్కని సంకీర్తన చేశారు మీరు. ధన్యవాదాలు మీకు. ఇప్పుడు 10 అయింది కదా. ఇప్పుడు మాట లేదా పాట శారదా ప్రసాద్ గారు. జై బాబా అండి శారద గారు. జై బాబా. జై బాబా. అందరికి జై జై బాబా. బాబా. జై బాబా. మాట లేదు పాటలే. జై బాబా. అవతార్ పాట పాడి మెహర్ మాట చెప్పండి. అవతార్ అది మీరు చెప్పండి, నేను పాట పాడిన తర్వాత. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి మేరు నర్చించి క్షణమైనా సేవించే కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడియైన పారాడే వాడేటి పూనైన కాను బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా ఏ పూలతో నిన్ను పూజించగలను పూలన్నీ నీ నవ్వులైతే ఏ పూలతో నిన్ను పూజించగలను పూలన్నీ నీ నవ్వులైతే అండము పిండము బ్రహ్మాండమే నీవు అండము పిండము బ్రహ్మాండమే నీవు కైమోడ్చి నిలిచేను కావరావా కైమోడ్చి నిలిచేను కానరావా దయగని పాలించరావా బాబా దయగని పాలించరావా మేరు నర్చించి క్షణమైన సేవించే కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడి అయిన పారాడే వాడేటి పూనైన కాను బాబా దయగని పాలింపరావా ఇలలోన నీ పాద సన్నిధి చాలు ఏ సిరులు కోరను నిన్ను ఇలలోన నీ పాద సన్నిధి
పాలించరావా బాబా దయగని పాలించరావా మేహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడి అయిన పారాడే వాడేటి పూనైన కాను బాబా దయగని పాలింపరావా మెహరాబాచిరి నీ దివ్య స్మృతి చూసి తరించి పోతాము బాబా మెహరాబాచిరి నీ దివ్య స్మృతి చేసి తరించి పోతాము బాబా నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి నీ ప్రియ హృదిలోన మాకింత చోటిచ్చి మమ్మేలుకోవయ్య మెహరు బాబా మమ్మేలుకోవయ్య మెహరు బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా మేహేరు నర్చించి క్షణమైన సేవించి కర్పూర కణమైన కానైతిని నా తండ్రి ఎదపైన గడి అయిన పారాడే వాడేటి పూనైన కాను బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా బాబా దయగని పాలింపరావా అవతార్ మెహర్ బాబా की जय జై బాబా అండి శారద గారు. జై. నా ప్రియతమ తండ్రి ఎదపై ఒక గడి అయినా ఒక పువ్వులాగానైనా కాకపోతుంది అని చక్కని సంకీర్తన అందించారు. మీకు జై బాబాలు. చెప్పండి ఏదన్నా చిన్న మాట, బుక్ రీడింగ్ చేయండి ఏదన్నా. జై బాబా. పాట పాడతామా? పాడండి. అవతార్ మెహర్ బాబా की जय. అందమైన రూపమది అంతులేని ప్రేమనిది అందమైన రూపమది అంతులేని ప్రేమనిది ఓ బాబా సలాం వాలేకుం ఓ మెహరు బాబా వాలేకుం సలాం వాలేకుం ఓ మెహరు బాబా వాలేకుం సలాం వాలేకుం షెరియార్జీ షిరిన్ బాను ముద్దుల తనయా పుడమిన పూనా నగరిన వెలసితివయ్యా షెరియార్జీ షిరిన్ బాను ముద్దుల తనయా పుడమిన పూనా నగరిన వెలసితివయ్యా బాబా జాను ముద్దుతోనే మార్పును చెంది బాబా జాను ముద్దుతోనే మార్పును చెంది ఉపాసని మహారాజే అవతారనగా ఓ బాబా సలాం వాలేకుం ఓ మెహరు బాబా వాలేకుం సలాం వాలేకుం
ओ मेहर बाबा वालेकुम सलाम वालेकुम। जहाँ वहाँ कहाँ सुनो मेहर नाम हो, आगे पीछे आजू बाजू मेहर रूप हो। जहाँ वहाँ कहाँ सुनो मेहर नाम हो, आगे पीछे आजू बाजू मेहर रूप हो। ओ मालिक तेरे नाम लेके आऊंगा, ओ मालिक तेरे नाम लेके आऊंगा। ओ बाबा तेरे नाम लेके मरूंगा। ओ बाबा सलाम वालेकुम। ओ मेहर बाबा वालेकुम सलाम वालेकुम। ओ मेहर बाबा वालेकुम सलाम वालेकुम। యజ్ఞయాగ క్రతువులేమి పని అంటివా, ఉపవాస దీక్షలన్నీ వృధాయంటివా. యజ్ఞయాగ క్రతువులేమి పని అంటివా, ఉపవాస దీక్షలన్నీ వృధాయంటివా. స్వచ్ఛమైన హృదయమే నా కోవెలంటివా, స్వచ్ఛమైన హృదయమే నా కోవెలంటివా. నిజమైన ప్రేమే నాకు ఇష్టమంటివా. ఓ బాబా సలాం వాలేకుం, ఓ మెహర్ బాబా వాలేకుం సలాం వాలేకుం. ఓ మెహర్ బాబా వాలేకుం సలాం వాలేకుం. కుష్టు రోగులకు సేవలు చేసితివయ్యా, మస్తులను మార్గంలో నడిపితివయ్యా. కుష్టు రోగులకు సేవలు చేసితివయ్యా, మస్తులను మార్గంలో నడిపితివయ్యా. నీ మౌనమే మాకు మంచి మార్గమైనది, ఎంతో నీ మౌనమే మాకు మంచి మార్గమైనది. వెలిగించిన దుని ఎంతో పవిత్రమైనది, నువ్వు వెలిగించిన దుని ఎంతో పవిత్రమైనది. ఓ బాబా సలాం వాలేకుం, ఓ మెహర్ బాబా వాలేకుం సలాం వాలేకుం. ఓ మెహర్ బాబా వాలేకుం సలాం వాలేకుం. ఓ మెహర్ బాబా వాలేకుం సలాం వాలేకుం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. అందమైన రూపము, అంతులేని ప్రేమ మన ప్రియతమ తండ్రిది. మన పూర్వజన్మ సుకృతం వల్లనే మనం ఆయన పరిధిలోనికి వచ్చాము. ఎంతో చక్కని 2 సంకీర్తనలు అందించారు, మీకు ధన్యవాదాలు. జై బాబా. ఇప్పుడు అవతార్ మెహర్. జై బాబా చెప్పండి. పాడండి పాడండి, మీ టైం వరకు పాడండి. సరే. అవతార్ మెహర్ బాబా కీ జై. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది, ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది. మెహర్ బాబా మదిలోన ప్రేమున్నది, ఆ ప్రేమలో మనకెంతో హాయున్నది. ప్రేమించరా ఆ మెహర్ బాబాని, ప్రేమించరా ఆ మెహర్ బాబాని.
ప్రేమించి సేవించి తరించరా తరించరా. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. కలికావతారుండు ప్రభు మెహరుడు, కలుషమ్ములను బాపు పరమేశుడు. కలికావతారుండు ప్రభు మెహరుడు, కలుషమ్ములను బాపు పరమేశుడు. సాకారుడు నిరాకారుడు, సాకారుడు నిరాకారుడు. లోకాల నేలేటి లోకేశుడు లోకేశుడు. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. దివి నుండి భువి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీశుడు. దివి నుండి భువి పైకి దిగి వచ్చిన దివ్యావతారుండు మెహరీశుడు. శ్రీరాముడు ఆ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఆ శ్రీకృష్ణుడు. సర్వాధికారముల సర్వేశుడు సర్వేశుడు. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. తెలిసిందిలే తెలిసిందిలే మెహర్ బాబా నీ ప్రేమ తెలిసిందిలే. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. చక్కని సంకీర్తనలతో బాబాకు అలరించారు మీరు. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు ఉంది. నేను ఒక చిన్న సంకీర్తన అవతార్ మెహర్ బాబా బుక్ లో నుండి చదువుతాను. జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ. బాబాతో గడిపే ప్రతి క్షణం అమూల్యమైనదే. నిరంతరం నిండు హృదయంతో నన్ను గుర్తించుకోవడమే అన్ని సమస్యలను పరిష్కరించగల దివ్య ఔషధం. నిన్ను నీవు ఎంత తక్కువగా గుర్తించుకుంటే అంత ఎక్కువగా హృదయం నిండుగా నన్ను గుర్తుపెట్టుకుంటావు. మెహర్ బాబా చెప్పిన సూక్తి. ఆధునిక ప్రపంచంలో మానవుడు కాలం వెనక ఎలా పరిగెడుతున్నాడంటే తనను నడిపించే ఆ భగవంతుని గురించి ఆలోచించే సమయమే అతనికి దొరకడం లేదు. రోజులో ఉండే 24 గంటల సమయం కూడా మాయాకు సంబంధించిన విషయాలతోనే గడిచిపోతుంది. మాయలో ఉన్న బాధ్యతలన్నీ పూర్తి చేసుకొని ఎప్పుడో వయసు మళ్ళిన తర్వాత భగవంతుని గురించి ఆలోచిద్దాం అనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఒకే విషయాన్ని ఒక కవి ఇలా చెప్పాడు. అలలు తగ్గాక స్నానం చేద్దాం అనుకున్నాడు ఒక సముద్రాన్ని చూస్తూ. బాధ్యతలు తీరిపోయాక జ్ఞానం సంపాదించుకుందాం అనుకున్నాడు ఇంకొకడు. మొదటివాడు ఎప్పటికీ స్నానం చేయలేడు, రెండవ వానికి ఎప్పటికీ జ్ఞానం రాలేదు. నిజమే కదా. మనిషికి బాధ్యతలు ఎప్పటికీ పూర్తి అవుతాయి? జీవితాంతం అవి ఉంటూనే ఉంటాయి. బాబా ఒక వేసవిలో గురుప్రసాద్లో ఉండగా దేశ్ముఖ్ భార్య సంజీవని బాబా దర్శనానికి వచ్చింది. బాబా ఆమెతో ఇలా చెప్పారు. సాధారణంగా జీవన చిత్రం ఎలా ఉంటుందంటే మొదట నీవు పసిబిడ్డగా ఆటపాటలతో మునిగి ఉంటావు. తర్వాత ఒక అందమైన యువతిగా ఎదిగి కలలు కనడంలో నిమగ్నమవుతావు. తరువాత వివాహం చేసుకుంటావు, పిల్లలను కంటావు. ఇంకా పెద్దదానివయ్యే కొలది చీకు చింత పదింతలవుతాయి. ఆపై వృద్ధాప్యం వస్తుంది. అనేక రకాల అసంతృప్తికి గురి అవుతావు. చివరికి ఆ అసంతృప్తితోనే శరీరాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఇలా జీవించిన జీవితాన్ని యోగ్యమైనదిగా పిలవగలవా?
జీవించదగిన జీవితంగా భావిస్తావా? ఇది ఏనుగు జీవించే జీవితం కంటే ఏమైనా భిన్నంగా ఉందా? అవును, జీవితానికి ఒక లక్ష్యం, ఒక గమ్యం లేకుండా జీవించే జీవితం జంతు జీవితం లాంటిదే. అయితే మనకు గత జన్మలలో ఆ పరమాత్మతో గల సంబంధం కారణంగా ఈ జన్మలో అవతారుని రాక గురించి తెలుసుకున్నాం. ఆయనను మన ప్రియతమునిగా చేసుకొని ప్రేమిస్తున్నాము. ఆయన చూపిన బాటలో నడుచుకునే ప్రయత్నం చేస్తున్నాము. గతంలో వలె తీర్థయాత్రలు, యజ్ఞయాగాలు, పూజా పునస్కారాలు, ఉపవాసాలు, వనవాసాలు చేయ అక్కర్లేదు. ఉరుకులు పరుగులతో కూడిన ఆధునిక జీవన శైలికి అనుగుణంగా భగవంతుణ్ణి ఆరాధించే పద్ధతిని బాబా సులభతరం చేశారు. నా నామాన్ని నిరంతరం స్మరించడమే నన్ను ఆరాధించడం అన్నారు. నన్ను నీ నిత్య సహచరునిగా చేసుకో. నీవు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా నేను ఉంటాను. నేను నీ ఊపిరి కంటే దగ్గరగా ఉన్నాను. నిన్ను నీవు ప్రేమించుకునే కంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎక్కడో ఉన్నాడనుకునే భగవంతుడు మానవ రూపం ధరించి మన మధ్యకు వచ్చి మనలను తనంతటి వారిని చేస్తాను అంటున్నారు. మనలను ప్రేమిస్తూ మన వెనుక నుండి మనలను నడిపిస్తూ ఉన్నాడు. ఆయనకున్న అనంత చైతన్యాన్ని మనతో పంచుకోవాలని అనుకుంటున్నాడు. సత్యత్వం యొక్క రాజ్య ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. రమ్మని పిలుస్తున్నారు. ఆయన మనకు నిరంతరం తోడుగా ఉండాలని కోరుకుంటున్నారు. మనం ప్రయత్నం చేస్తే ఆయన మనతోనే నిత్యం ఉంటారు. మనం ఆయన సాన్నిధ్యాన్ని మన అంతరంగాలలో ఎంతగా అనుభూతి చెందగలిగితే అంత ఎక్కువగా ఆయన ప్రేమను మనం పొందగలం. ఆయన ఎడల మనకు గల ప్రేమ మనకు మనలోని బలహీనతలను అధిగమించడానికి, మన హృదయాలను పరిశుద్ధపరచుకోవడానికి సహాయపడుతుంది. మనకున్న సంస్కారాల మూట తరిగిపోవడానికి, క్రొత్తవి రాకుండా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. సంస్కార రాహిత్య స్థితి చేరుకోవడం అంటే స్వస్వరూపాన్ని, జ్ఞానాన్ని పొందడమే. బాబాను ప్రేమించడం అనే లక్ష్యాన్ని, ఆయనలో ఒకటవ్వాలనే గమ్యాన్ని చేరుకోవాలంటే ఈ జన్మలోని ప్రతి క్షణాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కాలం మనం ఏం చేసినా చెయ్యకపోయినా ఆగకుండా గడిచిపోతూనే ఉంటుంది. దానిని ఆపడం మన వల్ల కాని విషయం. అలాగే గడిచిపోయిన సమయాన్ని తిరిగి పొందడం ఉండదు. అయితే మనం ఏం చేస్తున్నా బాబాను స్మరిస్తుంటే కాలం సద్వినియోగం అవుతుంది. అలా సమయాన్ని బాబా స్మరణలో గడపగలిగితే వారే ఎంతో అదృష్టవంతులు. భగవత్ ప్రేమికురాలైన బస్రాకు చెందిన రబియా రాత్రింబవళ్ళు భగవంతుని ధ్యాసలో గడుపుతూ ఉండేది. అర్ధరాత్రి ఎప్పుడో నిద్రలోకి జారుకుంటే నిద్ర మేల్కొన్న వెంటనే ప్రభు, నిద్రలో నిన్ను స్మరించుకోలేకపోయాను, నిరంతర నామస్మరణకు అంతరాయం కలిగింది అంటూ పశ్చాత్తాపపడేది. అంత తీవ్రమైన తపన ప్రభువు పట్ల ఆమెకు ఉన్న కారణంగా మరు జన్మలో సద్గురువుని బాబాజాన్గా జన్మించింది. కాలాన్ని సద్వినియోగపరుచుకున్న అంతురాలు రబియా. నీటి నుండి దూరం చేయబడ్డ చేప ఏ విధంగా మరల నీటిని చేరుకోవాలని ఎలా తప్పిస్తుందో అటువంటి తపన బాబాను జ్ఞప్తి అందించుకోవడానికి మనకు అవసరం. జనన మరణ చక్రం నుండి, మాయాబంధనాల నుండి, అజ్ఞానం నుండి బయటపడడానికి, శాశ్వత స్వేచ్ఛ పొందడానికి మార్గాన్ని మన ప్రియతముడు మనకు చూపించారు. ఆయన స్మరణ ఒక్కటే దీనికి అసలైన శాశ్వతమైన పరిష్కారం. గడిచిపోయిన జీవిత కాలాన్ని మార్చడం మన తరం కాదు, కానీ మన చేతిలో ఉన్న ఈ క్షణాన్ని బాబా ధ్యాసలో గడిపే ప్రయత్నం చేయాలి. 2023 నూతన సంవత్సరం ప్రియతమ బాబా ధ్యాసలో నామస్మరణలో జ్ఞాపకాలలో గడుపుతూ మనం కాల వృధా చేయకుండా సద్వినియోగపరుచుకుందాం. అంటే ఇది 2023ది. 24లో కూడా ఇదే వర్తించేలా చేసుకోవాలి. మనము అదే ధీమాతో జీవించే ప్రయత్నం చేద్దాం. ఆయన స్మరణలో గడిపిన క్షణం యొక్క మధురిమను ఆస్వాదించే ప్రయత్నానికి నాంది పలుకుదాం. ఆ మధురిమ గురించి బాబా ఒక సందర్భంలో ఇలా సూచించారు: కేవలం నన్ను ప్రేమించండి. నన్ను ప్రేమించినప్పుడు ఆ ప్రేమ మత్తులోని మాధుర్యం
ఈ ప్రాపంచిక సుఖ సంతోషాలన్నీ నిర్జీవమైనవే అని విషయం మీరు గ్రహిస్తారు. మొదట్లో మనకు మాయకు దూరం అవడానికి మొరాయిస్తుంది. క్రమంగా బాబా ధ్యాసలోని మాధుర్యం యొక్క రుచి తెలిస్తే హృదయం, మనస్సు, నోరు మూయిస్తుంది. గతంలో భగవత్ ప్రేమికులైన ప్రహ్లాదుడు, వాల్మీకి, మీరా ఇలా ఎవరి చరిత్ర చూసినా వారంతా భగవన్నామ స్మరణలో ప్రతిక్షణం గడుపుతూ తరించిన వారే. మాయ ఒట్టి భ్రాంతి అని గ్రహించి దానిని తృణప్రాయంగా పక్కకు నెట్టి సత్య పదార్థమైన భగవంతుని ధ్యాసలో జీవించగలగాలి. కాబట్టి మన చేతిలో ఉన్న కాలాన్ని ఒక్క క్షణం కూడా వృధా పోనీయకుండా బాబాతో గడిపేటట్లు మన జీవితాలను మలుచుకోగలిగితే ఈ జన్మను వృధా కాకుండా సద్వినియోగపరుచుకున్న వారము అవుతాము. ఇదే విషయాన్ని ఒక ప్రేమికుడు పాటలో ఇలా చెప్పాడు. జన్మకిదే సద్బాట. కైవల్య బాబ్జీ గారి పాట కొంచెం ఇచ్చారు. బాబా స్మరణలో గడిపిన ప్రతి క్షణం ఆయన వైపు అడుగులు వేయడానికి మనకు తోడ్పడుతుంది. అయిపోయిందండి. అంతకంటే మనకు కావాల్సింది ఏముంటుంది? ప్రతి ఒక్క ఆత్మ గమ్యం అదే కదా. ఈ పైన చెప్పిన విధంగా బాబా వారి ఎలా ఇప్పుడు మనం చదువుకున్నామో అలా మనకు నడవగలిగే శక్తినియమని బాబా వారిని కోరుకుందాం. జై బాబా. ఇప్పుడు హారతి జీవన్ గోలి జైన్ గానట్టున్నారు. ఎవరైనా పాడండి హారతి. జీవన్ గోలి గారు ముందు గ్రూప్ లోకి వచ్చారు. మెహర్వాణి గారికి ఇవ్వండి. పాడండి మెహర్వాణి గారు. జయ బాబా మెహర్వాణి గారు. అండి వినిపిస్తోందా? వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. మెహర మనోహర మణిజ సహోదర హారతి గోనర వినిపించట్లేదు మా గురు మమో మెహర వినిపిస్తుంది కదా. మణిజ సహోదర హారతి గోనర ఆది గురు మమో ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది శక్తివి అవతారుడవు ఆది శక్తివి అవతారుడవు మెహర మనోహర మణిజ సహోదర హారతి గోనరాది గురు మమో. ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్మో నిన్ను ప్రేమించని. ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్మో నిన్ను ప్రేమించని. ఈ రుచి ఏ రుచి గనని సేవలో ఈ రుచి ఏ రుచి గనని సేవలో ఆ రుచి గనని మముని సేవలో ఆ రుచి గనని మముని సేవలో మెహర మనోహర మణిజ సహోదర హారతి గోనరాది గురు మమో హారతి గోనరా ఆది గురు మమో. మండలి నీకెటు అర్పణమైరో మండలి నీకెటు అర్పణమైరో అటులే మమ్మో అర్పణ కాని అటులే మమ్మో అర్పణ కాని. మెహర మనో
మనోహర మణిజ సహోదర హారతి గోనరా ఆది గురు మమో హారతి గోనరా ఆది గురు మమో अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ సిద్ధలక్ష్మి గారు అందరికీ జై బాబా అండి జై బాబా వాణి గారు ఆ మెహరా మనోహరన్కి చక్కని ఆరతి అందించారు, మీకు ధన్యవాదాలు. జై బాబా అండి అందరికీ. మెహర్బాయ గారి ప్రారంభ గీతంతో ప్రేమికుల అందరి చక్కని సంకీర్తనలతో మెహర్వాణి గారి ఆరతితో బాబావారు చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు. జై బాబాలు అందరికీ మళ్ళీ ఒకసారి. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రియతమ తండ్రి మెహర్ బాబాకు మీ అందరికీ ధన్యవాదాలండి. జై